సో హలో గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీడియోస్ ఈ వీడియోలో అయితే మాత్రం మనకి ఫ్రాడ్స్టర్స్ పబ్లిక్ని ఎలా టార్గెట్ చేస్తున్నారో, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్కి ఎలా పాల్పడుతున్నారో ఈ వీడియో అయితే మాత్రం తెలుసుకున్నాం అనమాట. సో ఇన్ రీసెంట్ టైమ్స్ పబ్లిక్కి మెసేజెస్ ఎలా వస్తున్నాయంటే, మీకు మీ వెహికల్ నెంబర్ మీద సో చలాన్ ఇష్యూ అయిందని చెప్పి, అంటే హెల్మెట్ రైడ్స్ 135 రూపీస్ ఇష్యూ అయింది, లేకపోతే లైసెన్స్ లేకుండా దొరికారని చెప్పేసి, లేకపోతే రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తూ దొరికారని చెప్పేసి, ఈ చలాన్ పే చేయాలంటే ఇమీడియట్లీ మీరు సో లింక్ని క్లిక్ చేయండి అని చెప్పేసి మీకు కింద మెసేజ్ వస్తుంది కదండి. అలాగే సేమ్ జెన్యూన్ మెసేజ్ నాకు మీకు కూడా వస్తుంది అనమాట. సో మీరు ఒక్కసారి ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే .apk ఫైల్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏం చేస్తాం, మనం ఆబ్వియస్లీ చలాన్ మనం క్లియర్ చేసేద్దాం, ఎందుకు మనకి మళ్ళీ వెరిఫికేషన్ అయినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మనం టైం లాగ్ ఏం చేస్తాం, ఇమీడియట్లీ ఇన్స్టాల్ చేసేస్తాం అనమాట. ఇన్స్టాల్ చేసినట్టే ఆ పర్టికులర్ చలాన్ పే చేస్తామని మనం అనుకుంటాం. బట్ అనుకోకుండా అక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే మనం ఆ చలాన్ పే చేస్తున్నామో, మన ఈ గూగుల్ పే, ఫోన్పే లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ నుంచి మోడ్లో మనం పే చేస్తున్నామో, సో ఇమీడియట్లీ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే మీ అకౌంట్ అనేది హ్యాక్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది మొత్తం నిల్ చేయడం ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో వెన్ ఎవర్ యూ గెట్ మెసేజెస్, అంటే ఈ ట్రాఫిక్ మెసేజ్, ఎస్ఎంఎస్ఎస్ కానీ, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం ఇలాంటి టెక్నిక్ అయితే ఫ్రాడ్స్టర్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో గైస్, సైబర్ క్రైమ్ మెయిన్గా పెరగడానికి 2 కారణాలు అయితే నేను నా తరపు నుంచి చెప్తాను అనమాట. ఒకటి, ఈజీ మనీ ఎర్నింగ్ ఆప్షన్స్. సో చాలా మంది జనాలు ఏం చేస్తారంటే ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనమాట. సో దాంట్లో ఏం చేస్తారు, ఒక రోజులోనే అమౌంట్ డబుల్ అయిపోతుంది, లేకపోతే 2 రోజుల్లోనే మీకు lakhs of rupees ప్రాఫిట్ వచ్చేస్తుందని, ఎలాంటి ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో చాలా మంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. సో మెయిన్ థింగ్, ఈజీ మనీ ఎర్నింగ్ ఆప్షన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పబ్లిక్ ఆప్ట్ చేయకూడదండి. ఏదైనా హార్డ్ ఎర్నింగ్ మనీ మనకి నిలిచి ఉంటుంది. ఈజీ మనీ ఆప్షన్స్లోని ఎలాంటి స్కీమ్స్లోని మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ బై ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫ్రాడ్కి అయితే మాత్రం డెఫినెట్లీ గివ్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్, మన ల్యాక్ ఆఫ్ టైం. అందరూ వర్కింగ్ అండి, అందరూ బిజీ లైఫ్లో ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే ఒక ఎస్ఎంఎస్ వస్తుందో అది జెన్యూనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోకుండానే డైరెక్ట్లీ ఆ లింక్, సస్పీషియస్ లింక్స్ అనేది క్లిక్ చేస్తున్నారు అనమాట. చాలా పబ్లిక్ అలాగే క్లిక్ చేసి చాలా ఫ్రాడ్ అయితే మాత్రం జరుగుతుందన్నమాట. సో దయచేసి సస్పీషియస్ లింక్స్ ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మీరు ఒక 5 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం తీసి ఆ పర్టికులర్ బ్యాంకింగ్ వెబ్సైట్, జెన్యూన్ వెబ్సైట్స్లోకి వెళ్ళి, లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యి అది నిజంగా అమౌంట్ క్రెడిట్ అయిందా, లేకపోతే నిజంగా అమౌంట్ డెబిట్ అయిందా, లేకపోతే డైరెక్ట్లీ బ్యాంక్కే వాకిన్ అయ్యి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ట్రాఫిక్ చలాన్ ఎస్ఎంఎస్లో కూడా డైరెక్ట్లీ మీరు యాప్లో డౌన్లోడ్ చేసిన నెక్స్ట్ పరివాహన యాప్ ఏదైతే ఉందో నేను స్క్రీన్లో చూపిస్తున్నాను కదండి, యాప్ డౌన్లోడ్ చేసి డైరెక్ట్లీ దాంట్లోనే మీ వెహికల్ నెంబర్, మీ చాసిస్ నెంబర్, మీ ఇంజన్ నెంబర్ ఎప్పుడైతే ఇన్పుట్ చేస్తారో, సో అక్కడి నుంచి నిజంగా మీకు వెహికల్లోని అది మీరు ఆ చలాన్ పడ్డాదా లేదా అనేది అయితే మాత్రం డెఫినెట్లీ తెలుసుకోవచ్చు అనమాట. సో దయచేసి వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, నెవర్ క్లిక్ ఆన్ ఎనీ సస్పీషియస్ లింక్స్. అండ్ ఎప్పుడైనా అనుకోకుండా మీరు ఫ్రాడ్స్టర్స్కి ఇలాంటి ఫ్రాడ్ కానీ గురయ్యారని తెలిస్తే, ది ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు డైల్ 1930 అండి. 1930 పోర్టల్కి కాల్ చేసి మీరు ఫ్రాడ్ ఎలా జరిగింది, ఏ అకౌంట్కి మీరు అమౌంట్ పంపించారు, ఎంత పంపించారు, ఏ అకౌంట్ నుంచి పంపించారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ పెడితే మీరు ఇలాంటి క్రైమ్ అయితే మాత్రం మనము సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆల్వేస్ బీ విజిలెంట్ అండి. థ్యాంక్ యూ.